నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. నలుగురిని చంపింది ఒక్కడే, యూట్యూబ్లో చూసి పక్క స్కెచ్తో మర్డర్. ఒప్పందాన్ని ఇరాన్ ఉల్లంఘించింది ట్రంప్. ప్రతి మహిళా ఖాతాలో 1.5 లక్షలు వేస్తే రాజకీయాలు వదిలేస్తా, రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్. బడులు పిల్లలపై దాడులు చేస్తే వదలొద్దు, ఐరాస భద్రతా మండలిలో భారత్ స్పష్టీకరణ. భారత్ ఘోర పరాజయం, వరల్డ్ ఛాంపియన్ టీమిండియాకు ఘోర పరాజయం. బులెటిన్లో డీటెయిల్ చూద్దాం. నిర్వాసితులకు డబుల్ ఇల్లు, మూసీ రివర్ బెడ్లో ఉన్నవారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మూసీ మొదటి దశ ప్రాజెక్టుపై శుక్రవారం MCHRDలో బోధి పెవిలియన్లో సమీక్ష నిర్వహించారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ MD నరసింహారెడ్డి, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమి, HMDA కమిషనర్ నర్సరాజ్ అహ్మద్, CMO కార్యదర్శి మాణిక్రాజ్, పురపాలక శాఖ అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. భూసేకరణ కోసం ఆసక్తి ఉన్న వాళ్ళకి TDR ఇవ్వాలని, లేకపోతే నష్టపరిహారం చెల్లించాలని సూచించారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం తీసుకుంటున్నటువంటి డిఫెన్స్ భూముల్లో ఉన్న నిర్మాణాలను రాష్ట్ర ప్రభుత్వమే తరలించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రజల సందర్శన కోసం మూసీ ఎక్స్పీరియన్స్ సెంటర్ను నెక్లెస్ రోడ్లో ఏర్పాటు చేయాలని, మూసీ ప్రాజెక్టులో చేపట్టబోయే పనులు సెంటర్లో ప్రతిబింబించాలని, ప్రాజెక్టు పైన ప్రజలు అభిప్రాయాలను తీసుకోవాలని సీఎం సూచించారు. బడులు పిల్లలపై దాడులు చేస్తే వదలొద్దు, సాయుధ ఘర్షణలు, యుద్ధాల సమయంలో పాఠశాలలు, అమాయకులైనటువంటి చిన్నారులపై దాడులకు ఒడిగట్టే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలొద్దని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి వేదికగా భారత్ కొండబద్దలు కొట్టింది. దాడులకు పాల్పడిన వారి బాధ్యతను ఖచ్చితంగా తేల్చాలని, జవాబుదారీతనం లేకుండా పిల్లలకు కల్పించే రక్షణ అసంపూర్ణమేనని స్పష్టం చేసింది. మండలిలో పిల్లలు సాయుధ ఘర్షణల అంశంపై జరిగినటువంటి బహిరంగ చర్చలో భారత్ శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ పాల్గొన్నారు. చిన్నారులపై జరుగుతున్న దాడులపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లల చదువుకునే హక్కును కాపాడడానికి భారత్ నిబద్ధతతో ఉందని ఆయన ఉద్ఘాటించారు. రాజకీయాలు వదిలేస్తా, మహిళలకు నెలకు 2,500 రూపాయలు ఇస్తామని ఇచ్చిన హామీ ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని 1,67,00,000 మంది ఆడబిడ్డలకు ఒక్కొక్కరి ఖాతాలో 1,50,000 వేస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటామని పరికి వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ చేశారు. రేవంత్ రెడ్డి మాటల్లో 1% చిత్తశుద్ధి ఉన్నా కోటీశ్వర్లను చేయడం దేవుడెరుగు, కనీసం లక్షాధికారులను చేయాలని సూచించారు. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ కింద 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి తులం ఇనుము కూడా ఇయ్యడని ఎద్దేవా చేశారు. శుక్రవారం వికారాబాద్ జిల్లా పరిగిలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో BLAలకు SIR పై పార్టీ సభ్యత్వ నమోదుపై కార్యకర్తలకు ఏర్పాటు చేసినటువంటి అవగాహన కార్యక్రమానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో ధర్మయుద్ధం జరగాలని తాము కోరుకుంటున్నామని, కాంగ్రెస్ బీజేపీలు దొంగ మాటలు, దొంగ ఓట్లను నమ్ముకున్నాయని కేటీఆర్ విమర్శించారు. జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ ఓడిపోవడానికి కారణం దొంగ ఓట్లని, కాంగ్రెస్ వారు 15,000 దొంగ ఓట్లు రాయించారని ఆరోపించారు. మనం అప్రమత్తంగా లేకపోతే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బీఆర్ఎస్ ఓటర్లను గల్లంతు చేస్తాయేమోనని అనుమానం ఉందని, SIR ప్రక్రియలో BLAలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని వారు సూచించారు. ఒప్పందాన్ని ఇరాన్ ఉల్లంఘించింది, కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరాన్ ఉల్లంఘిస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. హర్మూజు జలసంధిలో ఒక సరుకు రవాణా నౌకపై డ్రోన్ దాడి జరగడంపై ఆయన శుక్రవారం తీవ్రంగా స్పందించారు. కాల్పుల విరమణ ఒప్పందం విషయంలో ఇదొక మూర్ఖపు ఉల్లంఘన అని అభివర్ణించారు. డ్రోన్ దాడి వల్ల ఓడ పైభాగానికి నష్టం జరిగిందని తెలిపారు. అయితే ఆ ఓడ ముందుకు సాగగలిగిందని చెప్పారు. మరో 3 డ్రోన్లను తమ సైన్యం కూల్చివేసినట్లు వెల్లడించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. గురువారం ఓమన్ తీరంలో ఒక వాణిజ్య నౌకపై క్షిపణి దాడి జరిగిందని బ్రిటిష్ సైన్యం తెలిపింది. నలుగురిని చంపింది ఒక్కడే. నల్గొండలోని తెలంగాణ కాలనీలో ఒకే కుటుంబానికి చెందిన మహమ్మద్ సుల్తాన్, ఆయన భార్య హసీనా, కుమారుడు
ముజ్మిల్ కుమార్తె అక్షరాల హత్య కేసును పోలీసులు ఛేదించారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ శరత్చంద్ర పవార్ ఆ వివరాలను వెల్లడించారు. మృతురాలు హసీనా అక్క కూతురు తబస్సును భర్త అస్లాం హైదరాబాద్లో కారు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. జల్సాలకు అలవాటు పడి అప్పుల్లో కూరుకుపోయాడు. హసీనా వద్ద 1,00,000 అప్పు తీసుకున్నాడు. ఇంకా కొంత మొత్తం చెల్లించాల్సి ఉంది. ఇదే క్రమంలో మరో 1,00,000 అప్పు అడగ్గా హసీనా ఇవ్వలేదు. దీంతో అస్లాం ఆయన భార్య తబస్సుంలు హసీనాపై కక్ష పెంచుకున్నారు. వీరిద్దరూ హైదరాబాద్లో ఉంటున్న హసీనా సొంత కూతురు వద్దకు వెళ్లి తల్లి మీద కక్ష పెంచేలా కల్పించి చెప్పారు. హసీనా కుటుంబ సభ్యులను హత్య చేస్తే ఇక నింద సొంత కూతురిపై పడుతుందని, ఆస్తినంతా దోచుకోవచ్చునని అస్లాం తబస్సుం భావించారు. దీనికంటే ముందుగా దొంగతనం చేయాలని ఈ ఏడాది ఫిబ్రవరి 28న అస్లాం అతని స్నేహితుడు సోహెల్ హసీనా ఇంట్లోకి ప్రవేశించగా ఏం దొరకలేదు. ఇదే క్రమంలో అస్లాంకు ఆర్థిక సమస్యలు పెరగడంతో హసీనాను చంపి ఆమె వద్ద డబ్బు, బంగారం దోచుకోవాలని పన్నాగం పన్నారు. భారత్ ఘోర పరాజయం. వరల్డ్ ఛాంపియన్ టీమిండియాకు ఘోర పరాజయం ఎదురైంది. పసికున ఐర్లాండ్ చేతిలో కాంగుతుంది. 2 T20 సిరీస్లో భాగంగా శుక్రవారం జరిగినటువంటి మ్యాచ్లో సమిష్టిగా విఫలమైన భారత్ 34 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది. చెత్త బ్యాటింగ్తో మూల్యం చెల్లించుకుంది. టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీని కాదని సీనియర్లకు ప్రాధాన్యత ఇస్తే వారు జట్టును నట్టేట ముంచారు. దాంతో శ్రేయస్ అయ్యర్ సారథ్యం ఓటమితో మొదలైంది. మరోవైపు ఈ విజయంతో ఐర్లాండ్ చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ క్రికెట్లో భారత్పై ఐర్లాండ్కి ఇది తొలి విజయం. గత 8 ప్రయత్నాల్లో దక్కని విజయం ఈసారి వరించింది. ఈ గెలుపుతో 2 T20ల సిరీస్లో ఐర్లాండ్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఆదివారం జరిగే 2వ T20ల ఓడిన సిరీస్ సమమవుతుంది. కోసగిలో పీర్ల ఊరేగింపులో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. మొహరం పీర్ల పండుగ సందర్భంగా పీర్ల ఊరేగింపు నిర్వహించారు. తప్పెడతో ఆలాయ్ బాలాయ్ కార్యక్రమాలు చేసుకుంటూ 2 పీర్ల దేవుళ్ళు కలిసే దగ్గర తోపులాటలో ఘర్షణ చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే వరకు దారితీస్తుంది. 2 పీర్ల దేవుళ్ళు ఒకే టైంలో కలిసే దగ్గర వేలాది మంది భక్తులు గుమికూడి ఉంటారు. ఆ సమయంలో ఆలాయ్ బాలాయ్ చేసుకుంటూ వచ్చినటువంటి వారిలో కొంతమంది గొడవ పడడంతో ఒక్కసారిగా భయోందరణ వాతావరణం నెలకొంది. ఇంకా కొంతమంది అయితే వారి పార్టీ గుర్తులు చూపిస్తూ ఈలలు వేస్తారు. గొడవ పడుతున్న సమయంలో కోసగి సిఐ మంజునాథ్, ఎస్ఐ రమేష్ రెడ్డి ఇరు వర్గాలను చెదరగొట్టారు. పెద్ద మనుషుల సహకారంతో ఇరు వర్గాలను పోలీసులు శాంతింపజేశారు. ఈ గొడవలో ఓవర్ యాక్షన్ చేసిన వారిని పోలీసులు ఫోటోలు తీసి ఆరా తీస్తామని ఇరు వర్గాలను హెచ్చరించడంతో ఘర్షణ వాతావరణం సద్దుమణిగింది. దీంతో వేలాది మంది భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. పీర్ల దేవుళ్ళు ఊరేగింపులో విస్తృత స్థాయి బందోబస్తుతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కోసగి సిఐ మంజునాథ్, ఎస్ఐ రమేష్ రెడ్డి వారి సిబ్బందితో భారీ బందోబస్తు నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైసీపీ నాయకులు ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేస్తే సహించేది లేదని టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు సాంబశివారెడ్డి హెచ్చరించారు. శుక్రవారం పత్తికొండ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మండల కన్వీనర్ కడవల సుధాకర్ అధ్యక్షతన పత్రికా విలేకరుల సమావేశంలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు సాంబశివారెడ్డి మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ హయాంలోని పత్తికొండ అన్ని విధాలుగా అభివృద్ధి చెందింది అన్నారు. కూటమి ప్రభుత్వంపై పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి, ఎస్వి కుటుంబం అనవసరంగా లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కేఈ కుటుంబం పత్తికొండ నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించి సస్యశ్యామలంగా చూడాలన్నదే లక్ష్యమన్నారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు ప్రమోద్ రెడ్డి, హోటల్ శ్రీనివాసులు, తిమ్మయ్య చౌదరి, తిప్పన్న తదితరులు పాల్గొన్నారు. నేను పుష్కర్ వన్లో ఎంపీటీసీగా మోడరేట్ పోటీ చేశాను. ఎంపీటీసీగా నేను పోటీ చేశాను. తర్వాత నేను మా ఊళ్ళో ఎంపీటీసీగా కూడా నేను పోటీ చేస్తే అప్పుడు ఈ సబ్జెక్టులో టెంపుల్పల్లిలో నాగేష్ ఎంపీటీసీగా పోటీ చేస్తే ఇక్కడ పోలీసులో పెట్టారు. అక్కడ పోలీసులో పెట్టారు. ఎవరిని లోపలికి మోహన్ రెడ్డి వచ్చి రిటైన్ చేసుకుంటారు. దొంగ ఓట్లు అంటే ఇవ్వకపోతే అట్లే సేల్స్ అంతా ఉన్నది. కానీ అది నాగేశ్వర ఊరు ఉంటారు. నీ ఓట్లు వేస్తే అయినా ఈ నెల నాగేశ్వర
అట్లా మేము ఆడ నివారీ డిస్కౌంట్ బయట చీపు కానీ కనుక్కోకుండా నేరుగా వచ్చి రాలేదు పోయి అనేది దాని పరేసినామో అయిపోతే రీపోలింగ్ తర్వాత మా ఊళ్ళో ఎంపీటీసీకి నేను రాజీనామా చేసి వచ్చింది ఎంపీటీసీకి రాజీనామా చేస్తే మనం నెక్స్ట్ క్యాండిడేట్ కానీ మామూలుగా మన వీళ్ళందరినీ అదే ఎవరు వద్దన్నారు అందరూ వద్దు ప్రపోజ్ వాళ్ళకి ఊళ్ళో క్యాండిడేట్ దొరకలేదు ఊళ్ళో పోటీ చేసేదానికి క్యాండిడేట్ దొరకపోతే చంద్రశేఖర్ రెడ్డి ఓసు తర్వాత ఇస్మాల్ రెడ్డి ఇద్దరిని నామినేషన్ వేయించారు నామినేషన్ వేయించడానికి ఎవరో ప్రపోజల్ ఉంటారు ఆ ప్రపోజల్ కూడా లేదు ఆ ప్రపోజల్ కూడా దొంగ సంతకాలు చేసుకొని ప్రపోజల్ మాకు తెలుసు అబ్జెక్షన్ చేద్దాం అనుకున్నాం కానీ చేయలే ఎందుకంటే సరే వీళ్ళు పోటీగా చేయాలా వాళ్ళ మీద ఎంత గెలుస్తున్నామో చూడాలి సరే చంద్రశేఖర్ ఊళ్ళో ప్రచారం చేస్తామని అయిపోయింది పోలీస్ ఎస్ఐ వచ్చినారు సిఐ ఎస్ఐ మరి ఊళ్ళో ఏదో విధంగా చంద్రబాబు ఎదురు చేయాలని అదే ప్లాన్ చేసుకున్నాను కానీ ఊళ్ళో తిరగబడినాను పోలీసు పవన్ ఇట్లా పోయి చెప్పారు పరిశోధన చెప్పారు అయిపోయింది పోలింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కౌంట్ యాక్చువల్గా నేను కూడా తెలుస్తుంది అని అనుకోలేదు నేను కూడా కౌంటింగ్ చేస్తే ఒక్క ఓటు అప్పుడు కాంగ్రెస్లో ఒక్క ఓటు తెలుగుదేశం పార్టీ ఒక్క ఓటు వేలం మరి అవంతా ఓలైన ఓట్లని కూడా అప్పుడు ఇంట్లో ఏదో అప్పుడు జరిగింది అప్పుడు మీ నాయన వాళ్ళందరూ అంటే అప్పుడు వీళ్ళందరూ విలేకరులు చూపించి దయచేసి కార్యకర్తలకు మీడియా మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సోదరులరా, గత ఈ నెల 24వ తేదీన మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మన పట్టుకొండ నియోజకవర్గం దొనగిరి దగ్గరికి జియో గోల్డ్ మైన్ భూమి పూజ కార్యక్రమం రావడం జరిగినది. వారు భూమి పూజ కార్యక్రమం చేసుకున్న తర్వాత మాజీ ఎమ్మెల్యే శ్రీదేవ్ గారు ప్రెస్ మీట్ పెడుతూ మా ముఖ్యమంత్రి గారిని, మా ఎమ్మెల్యే గారిని వివిధ రకాల కోణాల్లో ఆమె ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరుగుతుంది. ఎందుకు ఏం చెప్పిందంటే, గత గోల్డ్ మైన్ అనే సంస్థ 2004లోనే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడే అప్పుడు వచ్చింది. అప్పుడు వచ్చిందని ఇప్పుడు వీళ్ళు అప్పుడే పూర్తి 70% పనులు చేసినాము, 70% పనులు చేసిన తర్వాత ఇప్పుడు ప్రారంభం చేసినారని చెప్పడం జరిగింది. అట్లాగే నేను చేసిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కొద్దిగా ఆగిపోయింది. కొంత పని పూర్తి చేసి వాళ్ళ శిలాఫలకాలు వేసుకొని ప్రారంభోత్సవం చేసుకుంటామని చెప్పడం కూడా జరిగింది. అమ్మ శ్రీదేవమ్మ, అట్లా శిలాఫలకాలు వేసుకోవడము అట్లాంటి సోషల్ మీడియా పబ్లిక్ పిచ్చి నీకుంది, కానీ మా ఎమ్మెల్యే గారికి ఎక్కడెక్కడ లేదమ్మా అట్లాంటిదని మేము ఈ సమూహంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే పత్తికొండ తాలూకాని ఎక్కడ అభివృద్ధి చేయలే. ఆయన ఎంతసేపు ఉన్నా డోర్ నియోజకవర్గం అభివృద్ధి చెందింది, అట్లా చేసినాడు ఇట్లా చేసినాడు అంటున్నాడు, కానీ పక్కన నియోజకవర్గం అభివృద్ధి చెందని నువ్వు మాట్లాడుతున్నావు తప్ప పత్తికొండ నియోజకవర్గం నువ్వు ఎందుకు అభివృద్ధి చేయలేదమ్మా అని మేము ఈ సందర్భంగా నేను క్వశ్చన్ చేస్తున్నాం. పత్తికొండ అభివృద్ధి చెందలేదు కాబట్టి నువ్వు డోర్ నియోజకవర్గం అభివృద్ధి చెందని మాట్లాడుతున్నావు. ఇది మంచి పద్ధతి కాదు. ఎప్పుడు ఇక్కడ కేఈ కుటుంబానికి ఫోటోలు పిచ్చి కానీ అట్లా శిలాఫలకాలు పిచ్చి కానీ ఎక్కడెక్కడ వాళ్ళకి ఏం పోచాను లేదమ్మా. అధికారం చేపడితే నీకు ఫస్ట్ తరం నువ్వు ఇక్కడ మా ఎమ్మెల్యే గారు 4వ తరం అధికారం చేపట్టడం జరిగింది. ఇక్కడ వాళ్ళకి ఫోటోలు పిచ్చి కానీ పబ్లిసిటీ పిచ్చి కానీ ఏం లేదు. నీ మాదిరిగా చేయకోకుండా చేసిన పనులకి పత్తికొండ రోడ్డు వెడల్పు చేస్తానని 4 సార్లు 5 సార్లు కొంత వేయించినావు. ఒక్కొక్కసారి కొంత రేటు మాట్లాడుకున్నావు. ఒకరితో డబ్బులు ఇప్పించుకొని ముడుపులు తీసుకొని రోడ్డు కటింగ్ చేసింది లేదు. 3 పుట్టినరోజు అక్కడ 4 స్తంభాల దగ్గర కేక్ కటింగ్ చేసినావు. నేను నా మధ్య వచ్చే పుట్టినరోజు తరగా నేను రోడ్ కటింగ్ చేస్తున్నాను. ఏమీ చేసింది లేదు. చక్రాల రోడ్ టర్నింగ్లో కానీ నువ్వు రోడ్డు కటింగ్ చేస్తున్నావు, భూమి పూజ చేసినావు. ఎక్కడ చేసినావమ్మా? ఏమీ చేసింది లేదు. పత్తికొండ ఓసూరు నుంచి 40,000 వరకు తార్ రోడ్డు అప్పట్లో శాంతి చేయించింది మా డిప్యూటీ సీఎం మాజీ ముఖ్యమంత్రి కె కృష్ణమూర్తి గారు. వాళ్ళు భూమి పూజగా చేశారు. మేము చేసిన కార్యక్రమాలు నువ్వన్నా శిలాఫలకాలు ఇచ్చుకొని ఫోటోలు పిచ్చి నీకుంది, కానీ మాకు లేదమ్మని సభగా తెలియజేస్తున్నాము.
ఈ ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవనీయులు పెద్దలు తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు సాంబశెట్టి గారు మాట్లాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ నవ్యాంధ్ర టూ వీలర్ మెకానిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ టీం ఢిల్లీ పర్యటనలో నెక్స్ట్ జనరేషన్ కొరకు పలు జిల్లాల నుంచి కొంతమంది నాయకులు ఢిల్లీ పర్యటన చేపట్టారు. ఈ పర్యటనలో భాగంగా ఈవీ బైక్స్ ఇండస్ట్రీస్ అలాగే అసెంబ్లీ యూనిట్స్ని సందర్శించారు. దీనిలో భాగంగా రాబోయే రోజుల్లో ఈవీ బైక్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి రాబోయే తరం కోసం ఈ బైక్స్ని ఎక్కడి నుండి దిగుమతి చేసుకోవాలి, ఎక్కడ స్పేర్స్ దొరుకుతాయి, ప్రతి మెకానిక్కి ఎలా ట్రైనింగ్ కల్పించాలి అనే విషయంలో ప్రతి ఒక్క నాయకుడు వారి సొంత ఖర్చులతో ఢిల్లీ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్క యూనిట్ని విజిట్ చేసి తద్వారా ఈవీ బైక్స్ని ఎలా ఎదుర్కోవాలి అనే విషయం పరిశీలించారు. దీనిలో రాష్ట్ర ప్రెసిడెంట్ బొల్లి సాంబశివరావు, వ్యవస్థాపక అధ్యక్షులు సుబాని నాగరాజు, ముస్తఫా, హనుమయ్య, నానర్బాజీ, సిలార్జాని, రాజేష్, వెంకటేశ్వర్లు ఉన్నారు. गाड़ी में सब जना खड़े हो गाड़ी తిరుపతి జిల్లా పాకాల మండలం ఈపాలగుట్టపల్లి పంచాయతీ దేవినేని ఇండ్లకు చెందినటువంటి బి తిమ్మారెడ్డి గురువారం రాత్రి పొలం వద్దకు వెళ్ళగా ఏనుగులు దాడి చేసి తొక్కి నలిపి చంపేశాయి. ఇంటికి తిరిగి రాకపోవడంతో శుక్రవారం రాత్రి కుటుంబీకులు వెళ్లి చూడగా ఏనుగుల దాడిలో చనిపోవడం గమనించి గ్రామస్తులకు తెలిపారు. ఏనుగుల సంచారం, వాటి కదలికలను పరిశీలిస్తూ సమీప గ్రామ ప్రజలకు సమాచారాన్ని అందించేందుకు చర్యలు తీసుకోవాలని, ఇటువంటి ఘటనలు జరగకుండా ఇకనైనా అధికారులు స్పందించి ఏనుగులు రాకుండా నివారణ చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ఫ్యూచర్ సిటీ పరిధిలో మహేశ్వరంలోని ఇంకా విలీనం కాని గ్రామాలను వెంటనే ఫ్యూచర్ సిటీలో చేర్చేందుకు ఆయా గ్రామాల సర్పంచులు ప్రత్యేక తీర్మానాలు చేసి సంబంధిత అధికారులకు సమర్పించాలని ఫ్యూచర్ సిటీ జేఏసీ చైర్మన్ వత్తుల రఘుపతి పిలుపునిచ్చారు. శుక్రవారం మహేశ్వరం మండల కేంద్రంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు. మహేశ్వరం మండలంతో పాటు పరిసర ప్రాంతాల్లోని మిగిలిన గ్రామాలను ఫ్యూచర్ సిటీలో విలీనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు, మహేశ్వరం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి కిచ్చనగారి లక్ష్మారెడ్డి సైతం గ్రామాల నుంచి తీర్మానాలు వస్తే విలీన ప్రక్రియకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారని పేర్కొన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు సర్పంచులు తమ గ్రామాల విలీనానికి అనుకూలంగా తీర్మానాలు చేసినట్లు రఘుపతి తెలిపారు. అయితే బీఆర్ఎస్, బీజేపీ మద్దతుతో గెలిచిన కొందరు సర్పంచులు తీర్మానాలు చేయడంలో వెనకంజ వేస్తున్నారని విమర్శించారు. గ్రామాల అభివృద్ధి, ప్రజల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అన్ని గ్రామాల సర్పంచులు వెంటనే తీర్మానాలు ఆమోదించి ఎంపీడీఓ, తహసీల్దార్, ఆర్డీఓలకు అందజేయాలని డిమాండ్ చేశారు. వినతి పత్రాలు ఎంపీడీఓకు, తర్వాత ఎంఆర్ఓకు, ఆర్డీఓకి ఇవ్వడం జరిగింది. ఆ నివేదికను ఆర్డీఓ గారు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి, కలెక్టర్కు, రాష్ట్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. అయితే ఇక్కడ గెలిచినటువంటి బీఆర్ఎస్ నాయకులు అడుగడుగున కూడా ఫ్యూచర్ సిటీలో కలపకుండా అడ్డుదలుతున్నారన్న విషయాన్ని మేము గతంలో కూడా ప్రజల దృష్టికి, ప్రభుత్వాల దృష్టికి, అన్ని రాజకీయాల పక్షాల దృష్టికి తీసుకురావడం జరిగింది. కొంతమంది ప్రధానంగా ఇక్కడ ఈ ఫ్యూచర్ సిటీని గ్రామాల్లో మహేశ్వరం మండలాన్ని విలీనం చేయకుండా ప్రధానంగా స్థానిక శాసనసభ్యురాలు, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అడ్డుకుంటుందన్న ఆరోపణలు, ఇక్కడ గెలిచినటువంటి కొంతమంది సర్పంచులు కూడా ఆ రకంగా మాట్లాడుతున్నటువంటి ఆ సంభాషణలు కూడా ప్రజల దృష్టికి రావడం జరిగింది. మేము దయచేసి గతంలో కూడా చెప్పినాము, మీరు మహేశ్వరం మండల అభివృద్ధిని అడ్డుకోవడానికి మీరు ప్రధానంగా పనిచేస్తున్నారా, లేకపోతే మహేశ్వరం మండలం అభివృద్ధిని మీరు ముందుకు నడిపించాలనే పనిచేస్తున్నారని మేము సబితా ఇంద్రారెడ్డిని విన్నవించడం లేదు, డిమాండ్ చేస్తూ ఉన్నాం.
ఇలా కేటీఆర్ కానీ మీరు కానీ ఇలా మహేశ్వరము మండలము మహేశ్వరం ప్రాంతము ఒకప్పుడు మరి ఎంతో అద్భుతమైనటువంటి ప్రాంతాల్లో మహేశ్వరం కూడా ఒక భాగం. ఈ మహేశ్వరాన్ని ఫ్యూచర్ సిటీలో మరి ఫ్యూచర్ సిటీలో మహేశ్వరం లేకుండా ఫ్యూచర్ సిటీ ఏర్పాటు కావడమే మాకు చాలా బాధాకరము. మరి ఇక్కడ ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాలు అన్ని రాజకీయ పార్టీల నాయకులు మరి ఆందోళనలు ధర్నలు రసరోకోలు ఇటువంటి కార్యక్రమాలు కూడా చేయడం ఇదంతా కూడా మరి అన్ని రాజకీయ పార్టీల ప్రముఖుల దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. వారికి కూడా తెలిసినప్పటికీ కూడా బీఆర్ఎస్ నాయకులు దాదాపు నెల రోజులైతుంది, మేము నెల 15 రోజులైతుంది ప్రెస్ మీట్ పెట్టి మరి ఈ విధంగా మేము డిమాండ్ చేసినాం. దానికి ఇంతవరకు వాళ్ళ నుంచి మాకు ఒక లెక్క ప్రకారం మేము ఈ బీఆర్ఎస్ చెందినటువంటి సర్పంచులమంతా మాకు ఫ్యూచర్ సిటీ అవసరం లేదని ప్రెస్ మీట్ పెట్టి రేపే ప్రకటించండి. లేదు ఒకవేళ ఫ్యూచర్ సిటీలో కలపాలనే ఉద్దేశమే మీకుంటే మేము తీర్మానాలు చేసి రిజర్వేషన్ చేసి మేము వాళ్ళ గ్రామ పంచాయతీ నుంచి ప్రభుత్వానికి సబ్మిట్ చేయమని చెప్పినాము. వాళ్లకు పంపించాలని కూడా మేము వాళ్లకు డిమాండ్ చేసినాం. ఇంతవరకు స్పందించడం లేదు. మీరు ఎందుకు స్పందించడం లేదు? రాష్ట్రంలో మరి రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు ఈ ప్రాంత బిడ్డగా ఈ ప్రాంత వాసిగా ఇక్కడ మరి ప్రపంచంలో అత్యుత్తమైనటువంటి నగరాల్లో ఒక మహానగరాన్ని మరి తీర్చిదిద్దడానికి రూపకల్పన చేస్తుంటే మీరు ఆదిలోనే ఒక ఇబ్బందికరంగా మీరు ప్రతి అడుగున ఇబ్బందులు పెడుతూ కేటీఆర్ ఏమో ఫ్యూచర్ సిటీని మేము అధికారంలోకి రాగానే మేము రద్దు చేస్తామంటాడు. మరి మీరు ఉన్నటువంటి సర్పంచులు ఈ ప్రాంత బిడ్డలుగా ఈ ప్రాంత వాసులుగా మీరు సబితా ఇంద్రారెడ్డికి ఎందుకు మీరు భయపడుతున్నారు? ఎందుకు మీరు ఆమెకు అడుగులకు తొత్తులుగా మొక్కుతున్నారు? మీరు ఎందుకు బానిస బతుకులు బతుకుతున్నారు? ఈ బానిస బతుకులు మిమ్మల్ని ఈ ప్రాంత బిడ్డలు ప్రాంత ప్రజలు ఎందుకు గెలిపించారు? మిమ్మల్ని గెలిపించడానికి అభివృద్ధి కార్యక్రమాల్లో మీరు భాగస్వాములు అవుతారన్న ఉద్దేశంతో మిమ్మల్ని సర్పంచ్గా గెలిపించారు. రాజకీయాలకు అతీతంగా పనిచేయవలసినటువంటి మీరు ఈనాడు ఏకపక్షంగా ఒక పార్టీల కన్సైల్లో పనిచేస్తూ మీరు ఈ విధంగా చేయడము చాలా దురదృష్టకరమైన విషయము. రేపు శాంతియుతంగా రేపు కేటీఆర్ ఈ ప్రాంతాన్ని ఇక్కడ సందర్శించడానికి మహేశ్వరంలో ఉన్నది. మేమందరం కూడా సాయంత్రం వరకు మీరు ఫ్యూచర్ సిటీకి అనుకూలమా లేదా అని సబితా ఇంద్రారెడ్డి నేరుగా ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించాలి. లేదంటే నల్ల జెండాలతో రేపు మేము నిరసన ప్రదర్శనకు పిలిపిస్తున్నాం. శాంతియుతంగా మేము ఒక గాంధేయ మార్గంలో మేము మరి కార్యక్రమాన్ని తీసుకుంటాము. ఈ సాయంత్రం లోపల మీ సర్పంచులతో మీరు ప్రకటన చేపిస్తారా? మీరు దీనికి అనుకూలమా వ్యతిరేకమా అనేది మీరు బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి ఈ రోజు నైట్ 9 గంటల లోపల మీరు ప్రకటన చేయాలి. ప్రకటన చేసి మీరు మహేశ్వరం అభివృద్ధిని అడ్డుకుంటున్నారా వద్దా, లేకపోతే ఫ్యూచర్ సిటీ ఎందుకు వద్దంటున్నారా అన్న విషయాన్ని కూడా మీరు ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తూ మేము త్వరలోనే కార్యాచరణ తీసుకుంటాము. ఈ మహేశ్వరము సిగిరిపురం ఇద్దరు సర్పంచులు మధ్యన ఉండడం వల్లనే ఇలా మంచన్పల్లి ఉప్పుగడ్డ కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రామచంద్రగూడ పెండాల ఇవన్నీ కూడా కొన్ని గ్రామాలను విలీనం చేయకుండా ఇప్పుడు గెజిట్ కూడా వచ్చింది 17 తారీఖు నాడు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి గెజిట్లో దాదాపు 15 గ్రామాలను విలీనం చేశారు. కందుకూరు మండలంలో 11 గ్రామాలు, అటు పోతే యాచారం మండలంలో 4 గ్రామాలు. మహేశ్వరం ఫ్యూచర్ సిటీకి ఒక ½ కిలోమీటర్ దూరంలో ఉంది. ఎక్కడి మొండి గౌరెల్లి ఎక్కడి మంతన్ గౌరెల్లి ఆ యాచారం మండలంలో గుడ్డలలో ఉన్న ఊర్లను ఆ గ్రామాల సర్పంచులు ఆ గ్రామాల రాజకీయ నాయకులంతా కూడా మరి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఫ్యూచర్ సిటీలో కలుపుకుంటుంటే ఇక్కడ ఉన్న నాయకులు మరి రేపు చార్మినార్లో పాత బస్సులో కలుపుదాం అనుకుంటారా? కూడా ఇప్పుడు జిహెచ్ఎంసీలో కలిసింది. అదేవిధంగా ఇటు దాకా సిరిపురం దాకానే ఉంది. ఆడికెళ్ళి దీన్ని తీసుకుపోయి మరి పాత నగరంలో కలుపుకుంటారా? మరి మహేశ్వరంలో ఉన్నటువంటి సర్పంచులు మీరే నిర్ణయం తీసుకోవాలి. రాత్రి వరకు మీరు ఏ నిర్ణయంతో ఉన్నారు ఏదనేది. మొహరం పర్వదినం సందర్భంగా బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు అజాంపురాలోని మాజీ హోంమంత్రి మొహమ్మద్ అలీ నివాసానికి మర్యాదపూర్వకంగా వెళ్లారు. ఈ సందర్భంగా పలువురు నేతలు హరీష్ రావును కలిశారు. అనంతరం ఆయన దబీర్పుర బీబీకా ఆలం వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసి దట్టీలు సమర్పించారు. గంగా జమున తెహాజీబ్కి ప్రతీకగా హైదరాబాద్ నిలవాలని, ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నేతలు ఆజాం వలి, అలాగే కొరడు భూమేశ్వర్, ముస్తాక్ ఖాన్, అలీఖాన్, శ్రీనివాస్ రెడ్డి, అజిత్ రెడ్డి, నర్సింగ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నలుగురిని చంపింది ఒక్కడే,
యూట్యూబ్లో చూసి పక్క స్కెచ్తో మర్డర్. ఒప్పందాన్ని ఇరాన్ ఉల్లంఘించింది ట్రంప్. ప్రతి మహిళా ఖాతాలో 1.5 లక్షలు వేస్తే రాజకీయాలు వదిలేస్తా, రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్. బడులు పిల్లలపై దాడులు చేస్తే వదలొద్దు, ఐరాస భద్రతా మండలిలో భారత్ స్పష్టీకరణ. భారత్ ఘోర పరాజయం, వరల్డ్ ఛాంపియన్ టీమిండియాకు ఘోర పరాజయం. ఇవే బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.